शिवाय गुरवे नमः। 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 సరే, మొత్తానికి అర్జునుడికి ఆ యొక్క దుఃఖం తగ్గింది. నా వాళ్ళు అని ఏదైతే అనుకుంటున్నాడో, మొదట ఎలా బాధపడ్డాడో అది తొలగి ఆ పరమాత్మ యందు విశ్వాసం కలిగింది. ఆయన చెప్పిన మాటల పట్ల ఉన్నది పరమాత్మే, చేసేది చేయించేది చేయబడేది అంతా కూడా అన్న జ్ఞానం అతనికి కలిగింది. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాడు ఏమన్నీ అడిగాడు అతను. సరే, మొత్తానికి అవన్నీ ఆయన అనుభూతులు, నా విభూతులు అనంతమయ్యా, అయితే శ్రేష్టమైనవి నేనే, అన్ని నేనే, అందులో సందేహం లేదు. సర్వశ్రేష్టమైనవి అయితే నా రూపమే, ఇంకా నీకు అందులో సందేహం లేదన్నా. అక్కడ అన్ని తానే అయినా అందులో నువ్వు గుర్తించడం కష్టం కాబట్టి వాటిల్లో శ్రేష్టమైనది ఏదైతే ఉన్నదో అది నువ్వు నా రూపంగా నువ్వు భావించవచ్చు అని చెప్పాడు ఆయన. అలా అన్ని విభూతులందరినీ చెప్పారు. అప్పుడు ఇక అర్జునుడికి ఆ యొక్క నేను అన్న భావన తొలగింది. అప్పుడు స్వామి, ఒకవేళ నాకు యోగ్యత అనేది ఉంటే అది వినయంగా ప్రశ్నించవలసిన పద్ధతి గురువుని అడిగాడు అతను. మన్యసేయది అన్నాడు. అంటే మీ స్వరూపమును చూచుటకు నాకు అర్హత కలదేని అని మీరు అనుకుంటే కనుక నాశరహితమైన ఆ విశ్వరూపాన్ని ఒకసారి నాకు చూపించవరా అన్నాడు. యోగ్యత కలిగితే చూపించండి అన్న. నిజంగా నాకు ఆ అర్హత ఉంటే కనుక ఆ విశ్వరూపాన్ని, ఆయనకి రూపమే లేదన్నాడు కదా, అయితే కృష్ణ పరమాత్మ ఒక రూపంలో ఇమిడి వచ్చాడు. ఆ అనంతమైన పరబ్రహ్మ ఒక రూపంలో ఇమిడి వచ్చారు కాబట్టి అర్జునుడు, స్వామి ఈ అనంత రూపాన్ని కూడా ఒకసారి చూపించగలవా అని అడిగాడు. చూపించగలవా అంటే ఆయన మీద అని కాదు, తన అర్హతను పెట్టాను. ఆయనకు అసాధ్యం అంటే ఎలా ఉంటుంది? అసాధ్యం అంటే ఏమీ లేదు. కానీ శిష్యుడు అంత చక్కగా అడిగాడు వినయ విధేయతలతో. కాబట్టి గురువు చెంత నుండి శిష్యులు ఇలాంటి వినయాన్విత ప్రవర్తనను కలిగి ఉండాలి. అప్పుడు పరమాత్మ చెప్తున్నారు, సరే చూడు, అయితే అనేక విధములుగా ఉన్నాయి, అలౌకికములైనవి, వివిధ వర్ణములు ఆకారములు గలవి, అసంఖ్యాకములవు అసంఖ్యాకములుగా వర్తించినవి అగు నా యొక్క రూపాలను చూడన్నాడు. సరే, అందరినీ చూపిస్తున్నాడు ఆయన. ఈ సమస్త చరాచర ప్రపంచమును ఇంకా నువ్వు దేనిని చూడదలంచుతున్నావో దానిని ఈ నా శరీరమందు ఒక చోట ఉన్నదానిగా చూడు ఇప్పుడు అని చెప్పాడు ఆయన. సమస్త బ్రహ్మాండము తానే, ఒక ఒకానొక అంశమే నీకు తెలిసినది అని చెప్పి ఆయన తనలోనే ఒక పెద్ద రూపాన్ని ఆయన చూపిస్తున్నారు. ఇట్టి అనంత రూపుడు సర్వవ్యాపి సర్వశక్తిమంతుడగు పరమాత్మను అల్పుడును పరిచ్ఛిన్నుడును దేశకాలాదులకు వసుడును అగు ఈ జీవుడు భక్తి ప్రపత్తులు కలిగి వినయ విధేయుడై సేవించుటయే ధర్మం.
ఈ ప్రకారంగా ఆ సమిష్టి రూప పరమాత్మను సేవించుటచే వారి అనుగ్రహం వలన జ్ఞానమును పొంది వారిలో ఐక్యమంది తరించుటకు అవకాశం ఆయన ఇచ్చినప్పుడు, లేనిచో ఈ జనన మరణ ప్రవాహమున తగులుకొని జీవుడు ఇంకెంతకాలమో దుఃఖముల పాల్పడవలసి వస్తున్నది. మనుజుడికి ఎప్పుడైనా తన యొక్క ధన జన క్షేత్ర అధికారాల గురించిన అహంకారము గర్వము కలిగినచో ఇది మననం చేసుకోవాలి. అంటే ఆ పరమాత్మ యొక్క అనంత రూపాన్ని ఒక్కసారి కనుక వాడు గుర్తు చేసుకుంటే గర్వములన్నీ నశిస్తాయి. ఈ విశాల జగత్తంతయు దాని యందు ఒక మూల కల్పితమై అణుమాత్రముగా భాషిస్తున్నదో అట్టి పరమాత్మ యొక్క అనంత రూపమున ఈ నా ధనము గాని బలము గాని పరిజనము గాని అధికారము గాని ఏ మూలకు కావున ఏల వారిని చూసి గర్వపడాలి. ఏల గర్వం, అహంకారం, ఆహా నా దగ్గర డబ్బు ఉంది, లేదా నా దగ్గర బంధుజనులు నేనంటే ఇష్టం, ఎవరండి చెప్తారు ఇష్టం నీ ముందర అంటారు, నీ వెనకాల నవ్వుతుంది, అది ఇంకోటి ఏదో చేస్తారు. ఇలా రకరకాలు అహంకారం అనండి ఇక చెప్పక్కర్లేదు. అహంకారం పరమాత్మ యొక్క అనంత రూపాలు ఎంత గొప్పవో మనుషుడి యొక్క అహంకార రూపాలు కూడా అన్ని ఉన్నాయి. కాబట్టి పరమాత్మ ఎడల భక్తి భావము ఉత్పన్నం కావాలి. అల్పమగు ఈ దృశ్య పదార్థముల ఎడల వైరాగ్యం, సహజ వైరాగ్యం కలగాలి. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎలా చూడగలుగుతావే, నీ మామూలు కళ్ళతో నువ్వు చూడలేదు, ఈ మాంస నేత్రములతో నీవు నా విశ్వరూపమును కాంచజాలదు, కాబట్టి దివ్య దృష్టి నీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఈశ్వర సంబంధమైన నా యోగ మహిమను ఇప్పుడు చూడు అన్నాడు. పరమాత్మ ఎందుకు కనిపించడు అన్న ప్రశ్నకి సమాధానం, ఈ చర్మ చక్షువులచే మనుజుడు అతి సూక్ష్మమైన పరమాత్మను ఎలా చూస్తాడు? సామాన్య ఆకాశమునే ఈ నేత్రములతో చూడజాలన్నప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన చిదాకాశమును ఎలా చూడగలుగుతాడు? పంచభూతాత్మకము నేత్రము పాంచభౌతిక పదార్థములన్నీ చూడగలదు గాని చిన్మయ ఆత్మ వస్తువును కాదు. కావున పరమాత్మను దర్శించాలంటే జ్ఞాన నేత్రము, దివ్య దృష్టి అత్యంత ఆవశ్యకము. సూక్ష్మకు ఏకాగ్ర బుద్ధితో తత్వవేత్తలచే పరమాత్మ చూడబడుచున్నాడు. పరమాత్మ సర్వత్రా వ్యాపించుండి ప్రత్యక్షంగానే ఉన్నారు, కానీ జనుల కంటికి అజ్ఞానము పొర కప్పబడి ఉండటం వలన వారు అతన్ని చూడలేకపోతున్నారు. అదే మాయ, అది ఏ అజ్ఞానం, శిబిరం అన్నాడు, అంటే భయంకరమైన అజ్ఞానం. దానిని జ్ఞాన అంజనము చే దృష్టి వేసినచో పరమాత్మని ప్రత్యక్షంగా కాంచవచ్చు. అంటే అర్థమైంది మీకు అందరికి కూడా కృష్ణుడికి చూపించినట్టు ఆ రూపం కనపడుతుందా? జ్ఞాన అంజనం పెట్టుకుంటే అంటే అర్థం ఏంటి మరి? అక్కడ పరమాత్మ అంటే అర్థం విశ్వరూపం. ఆయనలో ఏం చూపించాడు? ఆయన ఈ బ్రహ్మాండాలని, మనుషులని, అన్ని సముద్రాలు చూపించాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే నీకు కనపడే ఈ ప్రపంచంలో ఈ మనుషులందరూ కూడా ఆయన రూపాలే, వస్తువులు ఆయన రూపాలే. నీకు కనపడే నదులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, సమస్తము ఆయనగా నువ్వు చూడగలిగినప్పుడు అదే విశ్వరూపం. అది ఎప్పుడు చూడగలుగుతారు? మీలో భేదభావం నశించినప్పుడు, మీలో రాగద్వేషాలు లేనప్పుడు, అంతా ఒకటే అన్న ఆ అఖండమైన భావశుద్ధి కలిగినప్పుడే మీకు ఆ విశ్వరూపం కనబడుతుంది. దేని యందు పరమాత్మకు ఎలా అయితే లేదో, ఆయన అగ్నిని తన యందు ఉంచుకోగలిగాడు, విషాన్ని తనలో ఉంచుకోగలిగాడు, సర్వాన్ని, అనేక సూర్యులు ఉన్నారు ఆయనలో, అయినా ఆయనకి ఏం అవ్వలేదు. అంటే అర్థం ఏంటి? ఆయనలో భేదభావం లేదు. అలాగే ఎప్పుడైతే ఈ మనుషునిలో, జీవుడిలో ఈ యొక్క భేదభావం అనేది లేసమాత్రంగా లేకుండా సహజంగా నశిస్తుందో అప్పుడు ప్రతివాడిని నువ్వు పరమాత్మ అని అనక్కర్లేదు. కానీ ప్రతివాడిలో కూడా భేదభావము అతనికి ఏమి కనపడదు. అంటే వీడు నావాడు, వీడు నా పిల్లలు, వాళ్ళు వాళ్ళ పిల్లలు, వేరే పిల్లలు అని కానీ, ఇవి జంతువులని కానీ, ఇంకోటని కానీ భేదం కనపడదు. అలానే అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోమని ఇంకోటని కాదు అర్థం. ఎక్కడున్నాడో అక్కడ భేదభావం లేకుండా పరమానందంతో ఉంటాడు. ఎవరినైనా గౌరవిస్తాడు. ఎలాగైనా కృష్ణ పరమాత్మ కుచేలుని అలాగే గౌరవించాడు, దుర్యోధన్ని అలా గౌరవించాడు. అంటే చెడు ఈ యొక్క అంటే దరిద్రమైన అలాగే
ఒక పరమ వాడు దుర్మార్గుడు అని తెలిసినా కూడా పరమాత్మ యొక్క ఆచరణలో భేదం లేదు. ఆ భేదం లేకుండా ఉండగలగాలి నీవు. నీలో అన్నిటి యందు సమభావమే ఉండాలి. అదే చెప్పింది చాలా సార్లు. ఇంట్లో పనమ్మాయి దగ్గర కూడా అని, పనమ్మాయిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టమని చెప్పటం లేదు. దానితో మంచిగానే మాట్లాడాలి. అంతే తప్ప మన ఇంట్లో చేస్తోంది కదా అని దాన్ని నిరసనగా చూడటం కానీ, దానికి ఇచ్చేవి పాడైపోయినవి ఇవ్వటం కానీ అలాంటివి చెయ్యరాదు. ఇది గమ్ము. అది విశ్వరూపం అంటే. అప్పుడే నీలో కూడా ఆ పరమాత్మ విశ్వరూపంతో ఉన్నాడని భావం. నీలో అందరూ ఉన్నారు కాబట్టి నీకు భేదం ఎప్పుడు వస్తుంది? అందరూ నీ వాళ్ళే అయినప్పుడు నీలో భేదం కలుగుతుందా? కలగదు కదా. నా పిల్లలు, నా మనవాళ్ళు, నా వాళ్ళు, నా ఇల్లు, నా వస్తువులు అన్నప్పుడు ఎలా అయితే నీలో భేదం లేకుండా ఉంటుందో, అలాగే నీవు ఎప్పుడైతే ఉన్నది పరమాత్మే అన్న ఆ భావాన్ని నీ మనసులో స్థిరం చేసుకున్నప్పుడు ఎవ్వరి పట్ల కూడా ఇక నీకు నీ నా అన్న భేదభావం కనపడదు. ఎవరినైనా సరే నీవు ఇంతకుముందు నీ పిల్లల్ని ఎంత ప్రేమగా నువ్వు చూసావో, ఎలా ఉన్నావో అందరితో కూడా అలాగే సమభావంతో ఉండగలుగుతాం. ఎక్కడా కూడా వేరు భావం రాదు. నాకు నాది నాది అన్న ఈ స్వార్థ బుద్ధి నీకు కలగదప్పుడు. అసలు భావమే లేదు కాబట్టి ఇక్కడ బుద్ధులకి వేరే వాటికి అవకాశం లేదు. అలాగే పరమాత్మ ఎలా శ్రీకృష్ణ పరమాత్మ తాను పరమాత్మ అని అవతారం చూపించారు. అంటే ఆయన్ని చూసైనా నేర్చుకోవాలి. ఎలా ఉన్నాడు ఆయన, అందరితో ఎలా సమదృష్టి కలిగి ఉన్నారు. ఆ దృష్టి, ఆ భేదం ఏంటి అది గ్రహించవలసింది. అదే విశ్వరూపం అంటే. కాబట్టి అన్యమైన విశ్వరూపం అంటూ ఏమీ లేదు ఇక్కడ. ఇంకో విశ్వరూపాన్ని సినిమా కాబట్టి అలా చూపిస్తారు. అందులో చూపించింది ఏంటి? సహస్ర తలలు అన్నాడు. ఏమిటా తలలు? వాడు విడిగా ఏదో హనుమంతుడిని వాళ్ళని వీళ్ళని పెట్టారు. అలా ఏమీ లేవు. అందుకే అన్ని తలలు ఎక్కడున్నాయి? అన్ని తలలే అన్ని నేనే అంటుంటే మళ్ళీ విడిగా చూపించవలసిన ఆవశ్యకత లేదు. సినిమాలో మరి చూపించకపోతే మీకు అర్థం కాదు కాబట్టి విశ్వరూపం అంటే అలా చూపించారు. ఇక్కడ అర్థం ఏంటంటే భేదం అనేది లేస మాత్రంగా కూడా లేదు. మనసులో స్థిర భావం ఏర్పడింది. ఉన్నది పరమాత్మే. సర్వము నీ కనపడినది కనపడనిది అన్ని కూడా సర్వము పరమాత్మ అని ఎప్పుడైతే నీవు గ్రహిస్తావో, నీలో ఏ రకమైన భావం లేకుండా ఉంటుందో, దేని పట్ల అయినా సరే సర్వుల పట్ల ఆ పరమాత్మకు ఎలాంటి కరుణ అవి ఉన్నాయో నీకు అలాంటివి కలిగితే స్థిరముగా అప్పుడు నీ రూపమే విశ్వరూపం అవుతుంది. అంతకన్నా వేరేగా విశ్వరూపం అంటూ ఏమీ లేదు. ఎందుకు ఒక రమణ మహర్షిని భగవాన్ అన్నారు, పెరియవారిని ఎందుకన్నారు? ఆయనలో భేదభావం లేదు కాబట్టి. కాబట్టి ఎప్పుడైతే నీలో భేదభావం అనేది లేస మాత్రంగా కూడా లేకుండా నశిస్తుందో పూర్తిగా సర్వులు ఆయనే, సర్వము ఆయనే, నీది నాది అన్న నీ భేదభావం నశించాల్సిందే. అది నశించినప్పుడే నీవు కూడా పరమాత్మగా పిలువబడతావు. నీకు పరమాత్మకి అభిన్నము భేదము లేదు అని చెప్పడానికే వారిని భగవాన్ ఆయన పిలిచారు. అందువలన ఇక్కడ ముందు ఆ యొక్క భావం మీ మాటల్లో తేడా, అంటే చాలా మంది మాటల్లో తేడా ఉంటుంది. ఇంత బోధ జరుగుతున్నా కూడా మీ మాటల్లో ఇంకా కొంత పౌరుషం కానివ్వండి, ఇంకా కొంత ఇది కాని సరే మీకు తెలిసినదే అది. అలా ఒకరితో మాట్లాడినప్పుడు ఒక రకంగా, ఇంకొకరితో మాట్లాడినప్పుడు ఇంకొకరిగా, ఇలా పలు రకాలుగా ఉంటూ ఉంటుంది. అదన్నీ ఆ భేదం నశించాలి. ఆ భేదం నశించాలి. బాహ్యం పట్ల కనుక ఇంకా ఏదన్నా కోరికలు అనండి, ఇంట్రెస్ట్ అనండి, అది ఇది అని ఉన్నవాడికి ఈ భేదభావం నశించదు. ఏది ఎలా జరగాలో పరమాత్మ నిర్ణయం ప్రకారం జరుగుతుంది అని ఎవరైతే ఉంటారో వాడికి భేదభావం నశిస్తుంది. కాబట్టి మనసుని ప్రయత్నపూర్వకంగా పరమాత్మ అంటే లగ్నం చేయాలి కానీ దృష్టిని అటు ఇటు పోనివ్వరాలి. ఎందుకంటే దృష్టి పోతే అదేదో గ్రహిస్తుంది. గ్రహించిన దానికి మనసు మళ్ళీ ఏదో అంటుంది. ఇవి పరమాత్మ ఎక్కడ ఉంటాడండి? అందుకనే కళ్ళు మూసుకుని ధ్యానం చేయమన్నారు, సాధన చేయమన్నారు. మీరు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు దాని అంటే శ్రద్ధ పెడితే ఆ పని సరిగ్గా అవుతుంది. అయితే అన్ని సమయాల్లో కళ్ళు మూసుకోవటం కుదరదు కాబట్టి దొరికిన సమయాన్ని కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. దిక్కులు చూస్తూ ధ్యానం చేస్తున్నారంటే అది ఎప్పటికీ పూర్తవదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అటు ఇటు చూస్తారో ఆ దృష్టి ఇంకోటి ఏదో గ్రహిస్తుంది. గ్రహించిన మనసు సాధన చెయ్యదు.
ఎందుకు సర్వకాల సర్వావస్థలు ఎందుకు చెప్పారంటే అర్థము, మీరు పనులు చేస్తున్నప్పుడు కూడా ఆ సాధన కనుక మనసులో జరిగితే అప్పుడు బాహ్యం కూడా బ్రహ్మం అవుతుంది కాబట్టి అది బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాగే సమయం ఉన్నప్పుడు ఆ బాహ్య ప్రపంచం వైపు దృష్టిని పోనీయకుండా లోన దృష్టి అంటే అర్థం ఏంటంటే కళ్ళు మూసుకుంటే కేవలము ఏది కనపడదు, రూపం కూడా కనపడరాదు, నామం ఒక్కటి వినపడుతూ ఉండాలంటే మీ చెవులకు. మీ మనసు చేసే నామస్మరణ ఆ చెవులకు వినపడాలి, అంతే తప్ప అన్యం వినపడరాదు. అందుకని కళ్ళు మూసుకోమంటారు. ఎందుకంటే కళ్ళు తెరిస్తే 4 సార్లు చెప్పగానే మనసు ఎటో పోతుంది, ఏదో కనపడుతుంది, ఏదో అనిపిస్తుంది, ఏదో ఆలోచనిస్తుంది. కాబట్టి ఇక్కడ సాధన మనసుతో చేస్తూ దాన్ని చెవులతో వినాలి, అప్పుడు ఆలోచన మీ దగ్గరికి రాదు. ఇది అభ్యాసం సులభమే, మీరు చేయగలగాలి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాడికి సులభం అవుతుంది. సమయం సద్వినియోగం చేసుకోకపోతే అభ్యాసం ఎలా జరుగుతుంది? సచ్చిదానంద పరబ్రహ్మను జ్ఞాన నేత్రంతోనే మనుషుడు చూడగలుగుతాడు. ప్రకాశించుతున్న సూర్యుడిని గుడ్డివాడు చూడజాలనట్లుగా అజ్ఞాన నేత్రుడు అతనిని వీక్షింపజాలుడు. కాబట్టి దేవుడు మా కంటికి కనిపించడు కాబట్టి లేడు అంటే వాడి మూర్ఖత్వానికి వాడితో వాదించవలసిన అవసరం లేదు, వాడు అలాగే వాదిస్తాడు. లేడు అనేవాడు లేకుండానే పోతాడు. ఎవరి భావం యద్భావం తద్భవతి, నీ భావనను బట్టే ఏదైనా ఉంటుంది. అందుకని ఆయన చెప్పాడు భావం లేకుండా ఉండరా, ఉన్నది పరమాత్మని ఒక్క భావం స్థిరం చేసుకో చాలు, ఇంకా నీకు ఏం అక్కర్లేదు. కాబట్టి దైవ అనుభూతికి జ్ఞాన నేత్రాన్ని దివ్య దృష్టిని సంపాదించాలి అంటే కేవలము ఆ యొక్క అనుగ్రహం చేత మాత్రమే అది లభిస్తుంది. ఎవరు అనన్య భక్తి కలిగి వారిని ధ్యానిస్తారో సేవిస్తారో వారికి మాత్రమే ఆయన అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి అనన్య భక్తి కలిగి పరమాత్మను సేవించినచో వారికి అది లభిస్తుంది. దానికోసమే మీరు నామస్మరణ చేసేది. కాబట్టి ఇక్కడ భక్తి ప్రపత్తులతో సేవించడం అన్నా ఇంకోటన్నా ఎవరిని సేవిస్తారు, ఏమని సేవిస్తారు. కాబట్టి మీ సేవ అంటేనే గురువు చెప్పిన మాట జవదాడకుండా సర్వకాల సర్వావస్థలందు ఆ నామస్మరణ చేయటం. భూతద్దములు అంటే భూతద్దంలో చూస్తే అతి సూక్ష్మములైన పదార్థాలు గోచరిస్తాయి, మామూలు కళ్ళకు కనపడదు, ఎవరు ధరించినా అవి కనపడదు. అలాగే జ్ఞాన నేత్రమును కళ్ళజోడు ధరించిన వారికే పరమాత్మ ప్రత్యక్షంగా కనపడతాడు. అతడు ఎట్టి జాతి వాడైనను ఎట్టి అంతస్తు అందున్నను సరియే, పరమాత్మ దర్శనకు ఉపకరించు ఆ జ్ఞాన నేత్రాన్ని సర్వేశ్వరుడే ప్రసాదిస్తాడు. భక్తి కలిగి ఉండొచ్చు, అనన్య భక్తి. కాబట్టి అది సంపాదించకపోతే ఎవరి దోషం? వారి దోషమే. దేవుడు కానరాకపోవటకు కారణం జీవుల యొక్క ప్రయత్న రాహిత్యమే. కాబట్టి పరమాత్మ చెప్పినట్టుగా భక్తి అలాంటివి అమానిత్వాది అద్వేష్టృత్వాది అభయాది సుగుణములను ప్రయత్నపూర్వకంగా సంపాదించి పరమాత్మ యొక్క కటాక్షాన్ని, తద్వారా జ్ఞాన నేత్రాన్ని, తద్వారా బ్రహ్మ సాయుధ్యాన్ని పొందాలి. అంటే ఆ బుద్ధులు లేకుండా ఉండాలని చెప్పాడు. ద్వేషం లేకుండా, ద్వేషం అనేది లేస మాత్రంగా కూడా నీలో ఉండరాదు. అవతల వాడు ఎంత దుర్మార్గుడైనా, దుర్యోధనుడు దుర్మార్గుడు అని తెలీదా? మరి ఎందుకు పరమాత్మ లోపలికి రానిచ్చాడు, కూర్చొనిచ్చాడు, అతనికి అడిగిన వరాన్ని ఎందుకు ఇచ్చాడు? అలా దుర్మార్గులు అక్కడ ఆయన ఉన్నప్పుడు 3 మంది ఉన్నారు, శిశుపాలుడు, వీళ్ళందరూ తెలియదు ఆయనకి, మరి ఎందుకు శిక్షించలేదు వెంటనే? కాబట్టి పరమాత్మకున్న సహనం కూడా మీకు ఉండాలి. సహనం ఉంటేనే ఏదైనా పొందగలుగుతారు. అంతేగాని వాడి మీద ద్వేషం వీడి మీద ద్వేషం అని పెట్టుకుని కూర్చుంటే, అంటే ద్వేషము అనే ఇక్కడ దుష్టులకు దూరంగా ఉండటం ఒక విషయం. ప్రాపంచిక విషయాల్లో కొంతమంది ఉండవచ్చు, కాబట్టి వాళ్ళని రాసి పూసి తిరగటం ఎందుకండి? దూరంగా ఉండి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే చాలు, అంతే. అది మీకు అంతకుండా ఉంది. అంతే తప్ప వాళ్ళని ద్వేషించవలసిన అవసరం లేదు. ద్వేషం వేరు, ఈ పద్ధతి వేరు. దుష్టులకు దూరంగా ఉండాలని అందుకే శాస్త్రంలో చెప్పబడి, ఒకవేళ నిజంగా వాళ్ళలో ఆ దుష్టత్వమే ఉందనుకోండి, దూరంగా ఉండండి. ఏమండి కుదరదండి, ఒకటే ఇంట్లో ఉంటారంటే మౌనాన్ని ఆశ్రయించండి, నామస్మరణ చెయ్యండి.
కానీ ప్రతిదానికి ఉంది. నిన్ననే ఏదో చదివినప్పుడు కథలో ఆ జోకులు అన్నమాట. ప్రతి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక సొల్యూషన్ ఉంటుంది అని అన్నాడు. అంటే వీడు అన్నట్టు సొల్యూషన్ దాని ప్రాబ్లం ఎందుకు అవుతుంది అన్నాడు. కరెక్టే కదా మరి. అన్నిటికీ ప్రాబ్లం ఉంది అంటే సొల్యూషన్ ఉంది కదా, అన్నిటికీ ఉంది. మరి సొల్యూషన్ ఉన్నప్పుడు అది ప్రాబ్లం ఎందుకు అవుతుంది? అది సరే. సరే ఏదో ఎవరి ఇది వాళ్ళది. ప్రాబ్లం ఉన్నప్పుడే సొల్యూషన్ ఆలోచిస్తాడని కూడా అంటారు. ఏదైతే ఏంటండి, ఉన్నది పరబ్రహ్మం అన్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, రెండు ఆయనే. కాబట్టి ఈ కర్మ కొద్దీ నీకు ప్రాబ్లం వచ్చింది. కర్మను సరి చేసుకుంటే ప్రాబ్లం ఆయన సాల్వ్ చేస్తారు. కాబట్టి సర్వకాల సర్వవస్థ లేదు ఆ పరమాత్మ ఏందే ఉంటే అసలు ఏ గొడవాలి, హాయిగా ఉండొచ్చు. సరే ఈ లోపల ఇక్కడ సంజయుడు ఆయన చెప్తున్నాడు మధ్యలోంచి. సంజయుడికి దివ్యచక్షులు మరి ఎవరిచ్చారండి? ఆ భక్తి ఆయనకి ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ జరిగేది వాళ్ళు అక్కడ ధృతరాష్ట్రుడు అడిగాడు కదా. మళ్ళీ ధృతరాష్ట్రుడు మంచివాడా చెడ్డవాడా అంటే ఏం చెప్తారండి? బుద్ధి అది ఒక కాలు ఇటు ఒక కాలు అటు. నాది అబ్బో నా పిల్లలు అన్న ఆ మమకార అహంకారాలతోటే కదా పిల్లలకి ఇది లేక సరే అలా. కాబట్టి మీరు కూడా నావి దగ్గర కొన్ని ఉంచుతానంటే మిగతా అదంతా పరమాత్మే, నాకు అంతటా పరమాత్మనే కనిపిస్తున్నాడు నా ఇంట్లో తప్ప అంటే నా ఇంట్లో మటుకు నా పిల్లలు నా వాళ్ళు నా వస్తువులు అని అంటానండి. ఇంకా ఎక్కడైనా సరే నాకు అంతా పరమాత్మ అంటే చాలు, లేదే ఇంట్లో. కాబట్టి నీ ఇంట్లో నా వస్తువులను నువ్వు ఎప్పుడైతే అన్నావో ఇంకా నీకు పరమాత్మ నుంచి ఎక్కడ వచ్చిందండి? అలా నా వస్తువులన్నీ ఇచ్చేయమన్నారా ఇంకన్నా? ఏమనలేదు కదా. నీ వస్తువులు నీ దగ్గరే ఉంటాయి. ఏం చేయాలో ఆయన చూస్తాడు కదా. వాటి మీద మమకారం లేకుండా ఉండండి. ఈ వస్తువు నాది ఆ వస్తువు నాది, నాది నాది అని దాచుకుంటే పట్టుకు ఎన్నాళ్ళు ఉంటుందని మీ దగ్గర. ఏదైనా నశించదే. పోనీ మీరున్నాళ్ళు బహుశా ఉంటే ఉండవచ్చు కాక, కాబట్టి అది నశించదని అర్థమా? లేదు. అట్లా ఏం ఉండదు. కాబట్టి ఇంట్లో వస్తువుల మట్టుకే నాకు అభిప్రాయం ఏంటండి, అది పొమ్మంటే పోవటం లేదంటే పొమ్మంటే పోవటం లేదు నువ్వు అంతే కదా పొమ్మని. అసలు ఎందుకు అసలు ఏదైనా అనాలి అని అనుకుంటాం వల్ల అది పోదు. ఉన్నాయి వస్తువులు సోవాడు. ఎప్పుడు అదే నిన్న మొన్న చెప్పుకున్నట్టు సోఫా మీదే కూర్చుంటారా? ఎంత నచ్చితే మటుకు విసుగు రాదండి సోఫా మీద కూర్చుంటారు. ఏదైనా కొత్త టీవీ కొన్నారని చూస్తూ కూర్చుంటారు. అలాగే ఎవడో ఫ్యాన్ ఇచ్చాను కదా ఫ్యాన్ వేయద్దు కసలు. ఫ్యాన్ కొనుక్కుని బాగా అయిపోతుందని వేసుకోకపోతే రకాలు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం. దేని మీద వ్యామోహం పనికిరాదు. వస్తువు శుభ్రత ఉండాలి, శుచి ఉండాలి, అవి చూసుకోండి. అంతేగాని తోమిందే తోమి తుడిచిందే తుడిచి అంత ఓవర్ యాక్షన్ అక్కర్లే కదా. అంత అక్కర్లేదు. శుభ్రంగా ఉందా లేదో చూసి అక్కడ పెట్టుకోవచ్చు. అంతేగాని తోమిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తోముకుంటానంటే పనం ఎందుకు, ఆ డబ్బులు ఏదో మీరే తీసుకోవచ్చు. మళ్ళీ ఎందుకండి పనమ్మ ఎందుకండి అనవసరంగా ఆవిడ తోమాక మళ్ళీ మీరు తోముకొని మళ్ళీ తుడుచుకుని మళ్ళీ పెట్టుకునే కాడికి పనమ్మ ఎందుకు? సమయం వృధా అంటే ఇదే. హాయిగా ఉండాలి అంతే తప్ప అనవసరంగా. అంటే సాధకులు కదా మీరందరూ, మరి సాధించాలి కదా. పరమాత్మను సాధించినప్పుడు ఈ గిన్నెలను సాధిస్తే ఎలాగా? గిన్నెలో వస్తువులను వీటిని సాధించగల శుచి శుభ్రత ఉండాలి. అలానే ఎలా పడితే అలా ఉండకూడదు. శుచి శుభ్రత ఉంటేనే పరమాత్మ ఉంటాడు. ఆయనకి శుచి శుభ్రత చాలా ఇష్టమైనది. ఎక్కడ ఉంటా అందుకని మనసులో చెత్త ఉంటే ఆయన ఉన్నాడా? ఆయన చెప్పింది అదే, మనసులో చెత్త ఉంటే నేను ఉంటాను రా అని చెప్పాడు. కాబట్టి మీరు ఇంట్లో చెత్త ఉంచుకున్నా, మీ శరీరంలో చెత్త ఉంచుకున్నా, వస్త్రాల మీద చెత్త ఉంచుకున్నా ఆయన ఉండడు. ఆయనకి ఇష్టం లేదండి. మీరెవరు ఆయన ఏ పర్లేదు స్వామి అంటానికి లేదు, నువ్వు కూర్చో చెత్తలో అంటాడు అని. ఆయన అక్కడ ఉండదు. ఎవరిష్టం వాళ్ళది కదా. మీ ఇష్టాలన్నీ పరమాత్మకి ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది? కుదరదు. అందువల్ల ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి. సరే ఇక్కడ మధ్యలో సంజయుడు ఆయనకి చెప్తున్నట్ట. సరే ఎన్నో ముఖములు. ముఖములు అంటే ఇక్కడ అర్థం అసలు కేవలం ఫేస్లనే ఉండదు. సంస్కృతంలో నానా అర్థాలు ఉంటాయి. అనేక ముఖములు అంటే మరి మీ ముఖాలన్నీ కూడా ఆయనవే కదా పాపం. కాకపోతే ఇన్ని ముఖాలను పెట్టుకోడు కాబట్టి శ్రేష్టమైన ముఖాలు తగిలించుకున్నాడు ఆయన. నిన్న కొన్ని చెప్పారు కదా, ఆ ముఖాలను తగిలించుకున్నాడు.
సరే మొత్తానికి ఆయనకి పెక్కు ముఖములు నేత్రములు అనేకములకు అద్భుత విషయములను చూస్తూ దివ్యములైన పెక్కు ఆభరణములతో చక్కగా ఆభరణాలు వేసుకున్నట్టండి. ఎందుకంటే దివ్యములైన పుష్పమాలికలు వస్త్రములు దివ్యమగు గంధపూతతో అనేక ఆశ్చర్యములుగా ఉన్నాయి. కొన్ని తెలియనే తెలియటం లేదు. అంతము లేనిది ఎల్లడలా ముఖములు గలదియగు ఆ విశ్వరూపాన్ని పరమాత్మ చూపించారు. ఎక్కడంతమండి అలా ఉంటూనే ఉంది. నీ చూపు ఎంతవరకు వెళ్తుంది? అంతవరకు. ఆ తర్వాత కూడా ఉందన్నాడు. ఎలా చూస్తారు? చూడడానికే లేదు. భావించడం అంతే అమ్మ. ఆకాశమందు వేల కొలది సూర్యుల యొక్క కాంతి ఒక్కసారి బయలుదేరినతో ఎంత కాంతి ఉంటుందో అది ఆ మహాత్ముని యొక్క కాంతికి పోలి ఉన్నది. ఇంకా అంత కాంతి మీరు మామూలు కలితే సూర్యుని 12 చూడండి చూద్దాం. అదే జాతకం. అది ఎందుకు 8, 9 కొంచెం ప్రచండంగా వచ్చిన అప్పుడు చూడగలరా? చూడలేదు. మరి అలాంటి వెయ్యి అంటే అనంతం. అనంతమైన సూర్యకాంతి ఉంది ఆయన. ఆ సూర్యకాంతిలో ఇంకా ఆయనకు ఎలా కనపడతాయండి? కాబట్టి జ్ఞాననేత్రం ఉన్నటువంటి దాన్ని దర్శించగలుగుతాడు. సమస్త ప్రపంచము పరమాత్మ యందు ఏ మూలలో ఒక చోట అణిగిపడి ఉన్నది. పరమాత్మ అవిభక్తుడు, జగత్తు ప్రవిభక్తము, భిన్న భిన్న రూపములు కలది, అనేక నామరూపములుగా ఉన్నది. ఆయన కాదు ప్రపంచం. సరే, ఇక ఇదంతా చూసి అతను చాలా ఆనందంతో ఆశ్చర్యంగా పరమాత్మను స్థుతిస్తున్నట్ట. శిరస్సు వంచి నమస్కరించి చేతులు జోడించి చేస్తున్నాడు. శిరస్సు వంచి నమస్కరించడం, చేతులు జోడించడం అన్ని ఎట్లాంటివండి? తత్వ వినయం ఉన్నవాడు చేస్తాడు. లేదా వంగుతుందండి శిరస్సు? అదే. సరే, మొత్తానికి అర్జునుడు చెప్పాడు, స్వామి నేను ఇవన్నీ చూస్తున్నాను అన్నాడు. అంటే ఏం చూస్తున్నాడో ఆయనకు తెలియాలి కదా మరి. అందుకని అర్జునుడు చెప్పాడు, మీ శరీరమందు సమస్త దేవతలు అట్లే చరాచర ప్రాణికోట్ల సమూహాలు కమలాసనుడైన సృష్టికర్తకు బ్రహ్మదేవుణ్ణి సమస్త ఋషులను దివ్యములకు సంపాలను అన్నిటినీ చూస్తున్నాను స్వామి అన్నాడు ఆయన. అనేక హస్తాలు, ఉదరములు, ముఖములు, నేత్రములు, అనంత రూపులు నేను చూస్తున్నాను. నీలోనే ఉన్నాయి, ఆయనలో ఉన్నాయండి. అందుకని అనంత ముఖములు. ఎక్కడో బయట ఉన్నాయా? మీరందరూ కూడా అందులోనే ఉన్నారన్న సంగతి తెలుస్తున్నారు. కాబట్టి మొదలు కానీ మధ్య కానీ తుదని కానీ నేను చూడలేకపోతున్నాను. అంటే మీలో తుది మొదలు కనపడుతుంది కానీ ఆయనలో తుది మొదలు అంటే మీలాంటి వాళ్ళు కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండంలో ఒక చిన్న మూడు ఉందంటే ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయో మరి అన్ని బ్రహ్మాండాలను ఏం చూడగలుగుతాడు? కాబట్టి మొదలు కానీ ఉత్తరం కానీ మధ్య కానీ ఏది నేను చూడలేకపోతున్నాను స్వామి అన్నాడు. కాబట్టి ఈయనకి మామూలు రూపం ఎప్పుడు కనపడింది? ఆ కిరీటము అవన్నీ పెట్టుకుని ఉంటాడు కదా, మామూలు కృష్ణ రూపం కూడా ఆయనకు అందులో కనపడింది. చక్రమును పూనిని అని గాను, కాంతి పుంజము గాను, అంతటను ప్రకాశించు వారి గాని, జ్వలించు అగ్ని సూర్యుల వంటి కాంతి గల వారినిగా అపరిచ్ఛిన్నుడుగా నిన్ను చూస్తున్నాను స్వామి అన్నాడు. మీరే సర్వోత్తమ అక్షర పరబ్రహ్మ స్వరూపులు, ఆధారభూతులు మీరే, నాశరహితులు, శాశ్వతములకు ధర్మాలను కాపాడే వాళ్ళు మీరే స్వామి అని ఇదంతా ఆయన స్తోత్రం చేసి, స్తోత్రం అంటే ఏంటండి? పొగట్టమే. భూమి ఆకాశముల ఒక ఈ మధ్య ప్రదేశం అంతా దిక్కులన్నీ నీ యొక్క చేతనే నిండింపబడి ఉన్నాయి. భయంకరమైన ఆశ్చర్యకరమైనదగు ఈ రూపాన్ని చూసి ముల్లోకాలు భీతి పొందుతున్నాయి స్వామి అన్నాడు. మొత్తం అంతా వ్యాపించేశాడు కదా, మరి ఎందుకు వ్యాపించడం తెలియదు కదా పాపం, ఎందుకని వాడు భయపడ్డాడు. దేవతా సమూహంలో నీ అందే కనపడుతున్నాయి. వీటిని చేతులు జోడించుకుని వాళ్ళు కూడా నీలోనే కనపడుతున్నారు. నిన్ను స్తుతిస్తున్నారు కొందరు మహర్షులు, సిద్ధులు సమూహాలు నీలోనే కనపడుతున్నాయి. వాళ్ళందరూ లోకానికి క్షేమోగాకాన్ని స్వస్తి వచనాలు పలుకుతున్నారు. సంపూర్ణములు స్తోత్రముల చేత నిన్ను పొగడుతున్నారు. అంటే విడిగా లేరు వాళ్ళు, అందరు నీలోనే కనపడుతున్నారయ్యా అని చెప్తున్నాడు ఆయన. ఏమిటబ్బా ఈయన విశ్వరూపం కనపడుతుందని వాళ్ళకి తెలుసు కదా. మీ ఆశ్చర్యాలన్నీ కూడా కనపడవు, అద్దంలో మీరు చూసుకోరండి ఎలా కనపడతారు, కోపంగా ఎలా ఉంటారు, మీ అంటే ఎలా ఉంటారు అవన్నీ చూసుకుంటారు కదా. అది
అందుకని వాళ్ళందరూ కనపడుతున్నారు. ఎవరంటే ఈయనకి ఇచ్చాడు కదా జ్ఞానచక్షువులు, అందుకని ఈయనకి అందరూ కనపడుతున్నారు. రుద్రులు, సూర్యులు, వసువులు, సాధ్యులు అందరూ కూడా. కాబట్టి స్వామి నువ్వెంత దివ్యచక్షువులు ఇచ్చినా నీ యొక్క ఈ అఖండ స్వరూపాన్ని చూస్తే నాకు కూడా భయం వేస్తోందయ్యా అన్నాడు. కాబట్టి నాకు భయం కలుగుతోంది, ధైర్యాన్ని శాంతిని నేను పొందలేకపోతున్నాను. కాబట్టి ఇక స్వామి ప్రసన్నుడవై దాన్ని ఉపసంహరించుకో అని చెప్పాడు ఆయన. ధృతరాష్ట్రుని కుమారులు భీష్ముడు, ద్రోణుడు అందరూ అందులో కనపడుతున్నారు. తర్వాత జరగబోయేది అంటే వాడి ఫ్యూచర్ కూడా అందులో కనపడింది. పరమాత్మ యందు భూత భవిష్యత్ వర్తమాన కాల భేదం లేదు. కాలాతీతుడకు ఆ పరమాత్మ యందు కాలమునకు సంబంధించిన విభేదములు గాని విభజనలు గాని లేనే లేవు, ఉంటనేరవు. కనుకనే భవిష్యత్తునందు జరుపబోవునది అంతను వర్తమానమునందే విశ్వరూపమున అర్జునకి గోచరించినది. అందరూ చనిపోయినట్టు కూడా కనపడిందిట. అనేక యుగముల కాలము పరమాత్మ యందు వర్తమానమే అవుతుంది. కాలాతీతుడు, కాలకాలుడు, కాలము వారి యందు కల్పించబడినది. కాబట్టి కొంతమంది చనిపోయినట్టు, కొంతమంది పుడుతున్నట్టు రకరకాలుగా. ఇప్పుడు ఈ యుద్ధం కూడా జరిగిపోయినది కూడా అతను ఆయన విశ్వరూపంలో చూడగలిగాట. ఎన్ని యుగాలలో చూశాట. భయం అయిపోయింది. అందుకే అనవసరమైనది కోరుకోకూడదు. మాట్లాడుకోవడం కూర్చోవాలి. ఎందుకంటే కోరుకోవడం అనవసరంగా. సరే పోనీ అని అంటే మీ అందరికీ తెలియాలి కాబట్టి ఆయన కోరుతున్నాడని ఒట్టిగా ఏదో సమాధానం చెప్పుకోవచ్చు. సరే ఏది ఏమైనా మొత్తానికి ఏంటంటే ఆ పరమాత్మ యొక్క ఆ భూత భవిష్యత్ వర్తమానాలు లేని పరమాత్మ రూపాన్ని కూడా ఆయన చూడగలిగాడంటే అర్థం ఏంటంటే ఆ యొక్క విభూతిని ఇప్పుడు అనుభూతి చెందగలిగాడు అని అర్థం. ఇంతకుముందు విన్నాడు, విన్న దానిని అనుభూతి పొందాడు. అనుభూతి పొందినప్పుడే మీరు ఆ పరమాత్మ యందు నిష్ట కలిగి ఉంటారు. అంటే మీకు అనుభూతులు ఇచ్చాడు ఆయన, ఏమి మీకు ద్రోహమే చేయలే. ఆయన మీకు ఇవ్వాల్సిన అనుభూతిని మీకు ఇచ్చాడు, అనుభూతిని మీరు పొందారు. కాకపోతే ఇందాక ఏంటంటే కొంత బాహ్యము కొంత ఇది అన్నట్టుగా ఉన్నారు కాబట్టి, ఇంకా నేను అన్న భావనతో ఉన్నారు కాబట్టి గోల. నేను భావన లేకపోతే ఉన్నది పరబ్రహ్మమే అన్న ఆ స్థిరపడి భావము అనంతమైన విశ్వంలో మీరు ఏమవుతారు. తెలిసిపోతానమ్మా. సో అంటే ఎవరెవరు చనిపోతున్నది చూశాడు. యుద్ధం ఇంకా జరగలా, కానీ యుద్ధంలో జరిగేవి ఏంటో అది కూడా చూడగలిగాడు. ఆయన చూపించాడు, చూడగలిగాడు అంటే ఆయన చూపించాడు కాబట్టి. ఇంకా నువ్వు చేసేది ఏంటో చూడు, ఆల్రెడీ నాలో ఎన్ని యుగాలు ఉన్నాయో అన్ని చూపించేశాడు. భూత భవిష్యత్ వర్తమానాలు. కాలానికి అధీనపడ్డవాడు మనుష్యుడు. వాడు భూతకాలంలో భవిష్యత్తులో చూసి భయపడతాడు, లేని పొరుగులు తెచ్చుకుంటాడు. దానికోసమే కదండి మీ తాపత్రయాలు. మీరు సంపాదించినవన్నీ భూతకాలంలో కదా, భూతకాలంలో సంపాదించి భవిష్యత్తులో ఎవరికో ఉపయోగపడాలి, లేదా మీకు ఉపయోగపడాలి. మీ పిల్లలు 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 అనుకుంటే కదా ఇది సంపాదిస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఆయనకి కనబడ్డాయి. భూత భవిష్యత్తు లేవు. భవిష్యత్తును వర్తమానమున చూడగలుగుతాయే జ్ఞాన దృష్టి. రాబో మృత్యువుని ఇప్పుడు భావించగలుగుతాయే జీవుని విఘ్నత. కాబట్టి అంతే కదా, నేను ఏ క్షణం చనిపోతాను అన్న భయం ఉన్నవాడు అంటే జాగరూకత, భయము అంటే జాగరూకత ఉన్నవాడు మాత్రమే సమయాన్ని వృధా చేయకుండా సాధన చేయగలుగుతాడు. లేకపోతే పోతానండి, నేను ఇద్దరు నలుగురిని చూపించాను, నేను జాతకాలు మహా గొప్ప పండితులే వాళ్ళు, నా జాతకం నేను చూసుకున్నాను. ఎందుకంటే ఇవాళ గూగుల్లో కొడితే వస్తాయి కదండి. చూసుకున్నానండి, పర్వాలేదు, నాకు ధోకా లేదండి, 80 ఏళ్ళు ఈజీగా బతికేస్తాను అని అన్న మరుక్షణం పోడవాడు. అందుకని అనవసరంగా నాకు ఇప్పుడప్పుడే మృత్యువు రాదు అనుకోవటం ఎందుకు.
సాధన చేయగా నువ్వు అంటుంటే మృత్యువు గురించి ఆలోచించడం ఎందుకండి? మృత్యువు ఎప్పుడైనా వస్తుంది, నువ్వు జాతకాలు చూపించినా వస్తుంది, చూపించకపోయినా వస్తుంది. కాబట్టి వాటి గురించి ఆలోచన ఎందుకు? ముందు ఏది పొందాలో దాన్ని పొంది తర్వాత వాటి గురించి ఆలోచించవచ్చు. పోక తప్పదు, ఎవరైనా సరే దేహం నశించక తప్పదు. దేహం ఎన్నాళ్ళు ఉంటే భరిస్తారండి? కొన్ని 90 రోజులు. ఏళ్ళు దాటిన మాట, ఇంట్లో 90 ఏళ్ళు దాటిన మాట ఉంటే ఎలా ఉంటుందండి? కానీ ఇది కాదు. అంతేనా అన్నారా అంటే, అమ్మో అన్నిటి నేను బతకనండి బాబోయ్, ఆ గోలంతా ఎందుకు, అసలు తొందరగా పోతే బాగుంటుంది. సరే పదరా అంటే వస్తాడా? అయ్యో అప్పుడైనా ఉండండి, ఒకటి మూడు పనులు ఉన్నాయి. ఆలకించి స్వామి నేను అన్నేళ్ళు బతకను, తొందరగా తీసుకుపో అంటే వచ్చాడు అనుకోండి ఆయన. పదరా పిలిచావు కదా అని అంటే, ఒట్టిగా జోక్ చేశాను నేను, అసలు ఇప్పుడే రాస్తాను మూడు పనులు ఉన్నాయి, ఓ 4 రోజులు ఆగను. మనిషి అంతే. కాబట్టి భవిష్యత్తును వర్తమానంలో చూడగలుగుతాయే జ్ఞాన దృష్టి. భోగాదులందు విరక్తి కలగాలి, పరమాత్మ యందు అనన్య భక్తి కలగాలి, మరణము సంభవించక మునుపే లక్ష్య ప్రాప్తిని పొందాలి. దృఢ నిశ్చయం కలగ చేసుకుని అందులకై తీవ్రతరంగా ప్రయత్నించాలి. విశ్వరూపమున అర్జునుడు చూడగలిగిన భవిష్యత్ కాల చిత్రమును ప్రతి సాధకుడు తన హృదయ వీధి యందు వైరాగ్యుడే లక్ష్యమగు పరమాత్మ ప్రాప్తికై అనవరతము యత్నము చేయాలి. అంటే అక్కడ ఆయన చేశాడు, పరమాత్మ చూపించాడు, భలే ఉందానంటే నేను పోతానని ఎలా అనుకుంటానండి బాబోయ్ అనుకుంటున్నా. పోక తప్పదు, ఆ పరమ సత్యాన్ని గ్రహించమన్నాడు. అంతేగాని ఇప్పుడే నువ్వేదో పోతావని ఆయన అంటలేదు. నీకు కూడా పోక తప్పదురా. అక్కడ ఆయన చూపించింది అదే అర్జునుడికి. కాబట్టి ఇక్కడ నీకు విడిగా చూపించక్కర్లేదు, ఆల్రెడీ నీకు పరమాత్మ అనుగ్రహించబడ్డాడు, తనకు తానుగా నీకు లోబడి ఉన్నాడు. ఇప్పుడు నీకు జ్ఞానబోధ చేసింది అవన్నీ కూడా ఎవరు చేస్తారు? పరమాత్మ తప్ప అన్యులు నీకు చేయలేరు. అనుగ్రహం ఇచ్చింది ఆయనే, బోధ వినేటట్టు చేసేది ఆయనే, అన్ని ఆయనే. మరి నీకు విశ్వరూపాన్ని వేరే చూపించడమే ఒకటి, చూపించట్లేదు, కనపడేదంతా ఆయన విశ్వరూపమే. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ భేదభావాన్ని నశింపచేసుకుని స్థిర బుద్ధితో ఆయన ఉండే మనసుని లగ్నం చేసి అనవసరమైన వాటి యందు ఇది చేసుకోకుండా ఏది ఎలా జరిగిందో దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోతుంటే మరి ప్రతిదీ అనుకోకర్లే ఇది పరమాత్మ అది పరమాత్మ. ఉన్నదే పరమాత్మ అంటే మళ్ళీ ఇది పరమాత్మ అది పరమాత్మ అంటాం ఎందుకు? అలా అనుకోవట్లేదు. ఉన్నది పరమాత్మే అన్న భావం దృఢంగా ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా సమయాన్ని దుర్వినియోగం చేయకండి. బాహ్య అనవసరమైన విషయం, అది జాగరూకత వహించండి. ఆ పరమాత్మ యొక్క విశ్వరూపము అంటే సినిమాల్లో చూసినట్టు కాదు. విశ్వరూపం అంటే నీకు కనపడేది నీతో సహా అన్ని విశ్వరూపంలోవే. నీవు ఆ విశ్వంలోనే ఉన్నావు కాబట్టి నీవు విశ్వరూపుడుగా కావాలి అంటే ఆయనలో ఐక్యం చెందినప్పుడే. అంతేగాని ఆయనలో మరణించి ఆయనలో మళ్ళీ పుట్టి చేస్తే జరగదు. ఆయనలో లయం అవ్వాలి, లీనం అవ్వాలి. చచ్చుట వేరు, పుట్టుట వేరు. చచ్చుట పుచ్చుట మానేసి అంటే దాని నుంచి తప్పించుకుని ఆయనలో ఐక్యం అయిపోవాలి, విశ్వంలో ఐక్యం అవ్వాలి. విశ్వంలో ఐక్యం అవ్వాలంటే ఆ యొక్క బుద్ధి నీలో ఉండాలి, స్థిర బుద్ధి. నేను విశ్వాత్మకుడనే, నేను ఈ యొక్క జీవుడని కాదు అని ఆ విశ్వాత్మకుడిగా అనుకుంటే సరిపోదు. ఆ లక్షణాలతో నీవు మనసా వాచా కర్మణ అత్యంత దృఢ సంకల్పంతో ఎప్పుడైతే ఆచరణ పెడతావో అది నీకు సిద్ధి. శుభం భూయాలు. శివాయ గురవే నమః. 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 అర్జునుడికి ఆ యొక్క తన
విశ్వరూపాన్ని ఆయన చూపించారు, అడిగారు కాబట్టి. అంటే ఆ వినయ విధేయతలతోటి శిష్యుడు ఎప్పుడైతే గురువుని ప్రార్థిస్తారో అప్పుడు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి వారు కోరినది వారి అర్హతను బట్టి అనండి, యోగ్యతను బట్టి గురువు ప్రసాదిస్తారు. సరే, ఆ విధంగా చూశాడు ఆయన. ఆ రూపంలోనే ఆయనకి సమస్త బ్రహ్మాండాలు ఎన్నో అన్ని కనపడ్డాయి. భూత భవిష్యత్తులు కూడా అక్కడ ఎందరో చనిపోతున్నారు, మళ్ళీ పుడుతున్నారు. ఈ జరగబోయే ఇంకా జరగని ఆ యుద్ధము కూడా అందులో కనపడింది అర్జునుడికి. సరే, అతనికి అప్పుడు కొంత భయం కూడా కలిగింది. ఏమిటి స్వామి ఈ యొక్క నీ రూపము కొంత భయం వేస్తోంది అంటే ఆ వెంకటము అవి అన్ని ప్రళయం కాబట్టి ప్రళయము అనేది నాకు కొంత భయం అంటే. అండ్ తప్పదు నాయన, ఇవన్నీ కూడా సృష్టి జరిగినప్పుడు అది మళ్ళీ ప్రళయం ఉంటుంది. సరే, ఇవన్నీ చెప్పారు ఆయన. వాడి వల్ల అర్జునుడు కూడా ఆయన్ని స్తోత్రం చేశాడు. నాకు ఇవన్నీ కనపడుతున్నాయి స్వామి అని. ఆ కనపడినవి చూసి చెప్పే ఆయన కొంత సరే ఇంకా ఉపసంహరించుకోనే చెప్తాడు. కాబట్టి ఇంకా అప్పుడు ఆయన మళ్ళీ తన యొక్క మామూలు కృష్ణ రూపం ధరిస్తాడు. కాబట్టి నీవు నిమిత్త మాత్రంగా ఉండి యుద్ధం చేయమని చెప్పాడు. ప్రపంచంలోని సమస్త కార్యములు పరమాత్మ చేతనే చేయబడుతున్నాయి. జీవులు నిమిత్త మాత్రులే. కానీ అజ్ఞానులకు జనులు నేను చేసినాను అని కర్తృత్వాన్ని కలిగి తత్ఫలితమై బద్ధులై దుఃఖాన్ని పొందుతారు. కాబట్టి నీ శత్రువులు అన్నీ కూడా నా చేతనే అందరూ హతులయ్యారు. నీవు నిమిత్త మాత్రంగా యుద్ధం చేసి విజయాన్ని పొందన్నాడు ఆయన. కాబట్టి జగత్తు యందలి సమస్తము పరమాత్మ చేతనే చేయబడుచున్నది. జీవులు భ్రాంతిలో పడి అహంభావం కలిగి వ్యర్థముగా తమపై కర్తృత్వాన్ని పెట్టుకొనుచున్నారు అని స్పష్టంగా తెలుస్తుంది. కావున విఘ్నుడగు వాడు అట్టి కర్తృత్వాన్ని విడనాడి అంతయు ఆ పరమాత్మే చేయుచున్నాడని భావించి తాను లోక వ్యవహారమున నిమిత్త మాత్రుడై ఉండాలి. దానిచే నిరహంభావము తత్ఫలితముగా నిర్మల భావము పరమాత్మ యొక్క అనుగ్రహం అతను కలుగుతాయి. అందుకని కర్తృత్వ భోక్తృత్వాలు ఎప్పుడు ఉండకూడదు. నేను అన్నావా ఇంకా అంతే. నేను, నాది, నావి, అంతే. ఈ మూడు నేను లేదే ఇవి లేవు. కాబట్టి ఫస్ట్ నేను ఉండకూడదు. నేను ఉందా, నాది, నావి, అది ఏదైనా సరే సర్వము అంతే అనిపిస్తుంది. నావే అని దాచుకోవటం మొదలవుతుంది కదా అలా. అందుకని ఆయన పరమాత్మ చక్కగా స్పష్టంగా చెప్పాడు, నిమిత్త మాత్రుడు ఆయన, సర్వము నాదే, చేసేది చేయించేది చేయబడేది అన్ని నేనే అయినప్పుడు ఇంకా నీకు కర్తృత్వం భోక్తృత్వం ఎక్కడున్నాయి. కాబట్టి ఆ భావన లేకుండా ఉండేవాడు నిమ్మలంగా ఉంటాడు. లేదనుకోండి వాడికి నిద్ర కూడా పట్టదు, అయ్యో నావేమైపోతాయో అని. కాబట్టి ఇదంతా ఏమీ నువ్వు భయపడక్కర్లేదు. సర్వేశ్వరుని శరణు పొంది కర్తవ్యాన్ని ధర్మపూర్వకంగా, ఇదే మీకు ఎప్పుడు చెప్పబడుతుంది, కర్తవ్యాన్ని ధర్మపూర్వకంగా ఆచరించేవాడు దిగులే పొందనవసరం లేనే లేదు. భయపడటం దేనికి? ధర్మంగా ఉన్నవాడు భయపడక్కర్లేదు. వాడికి దుఃఖము లేదు, భయము లేదు. దేనికి భయపడాలి? వాడి పని పర్ఫెక్ట్ కాబట్టి వాడు భయపడక్కర్లేదు. ఇంకొకటి, వాడి దగ్గర పరమాత్మే ఉన్నాడు. పరమాత్మ ఉన్నవాడు మళ్ళా అంటే ఒక పక్కన ఇలా దండం పెట్టి రెండో పక్కన అధర్మం చేయరాదు. అలాంటివి ఉన్నాయి. కాబట్టి అసలు పరమాత్మనే సర్వకాల సర్వాంశలని ఎవరైతే శరణు పొందుతారో, స్వామి ఉన్నది నువ్వే, చేసేది నువ్వే అని అన్న భావం దృఢంగా ఉన్నవాడికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, హాయిగా ఉంటాడు వాడు. అన్ని అంతటా తానే అయ్యాడు. చంటి పిల్లాడు తల్లి సమక్షం అనండి, తెలిసిన పెద్దవాళ్ళ ఎవరి సమక్షంలో అయినా వాడు చాలా ఆనందంగా ఉంటాడు. వాడికి ఏమాత్రం దిగులు కానీ భయం కానీ ఏదన్నా ఉంటుందా? ఏది ఉంటుంది. అందరూ తన వాళ్ళే అన్న భావన ఉంటుంది ఆ పిల్లలు, చిన్నపిల్లాడు వాడికి. అందుకని భయం తెలియదు వాడు. అలా ఉండాలి. నువ్వు ఉన్నదే సాక్షాత్ పరమ, ఆ పరబ్రహ్మం దగ్గరే ఉన్నప్పుడు, అంతగా ఆయుందే అయినప్పుడు ఇంకా నీకెందుకు? దేనికి భయం? దేనిని దాచుకోవాలి? దాచుకున్నవాడు దొంగ. కాబట్టి ఏమిటి నువ్వు దాచుకోవడానికి నీదంటూ ఒక వస్తువు ఉన్నదా? కాబట్టి ఇక్కడ అలానే పారేసుకోమని అలాంటివి కాదు కదా. అర్థం ఏమిటి అంటే ఆ యొక్క అహంభావము స్వార్థము నీ వద్ద ఉండరాదు. ఇది నాది అన్న స్వార్థం నీ వద్ద ఉండరాదు. పరమాత్మ నీకు ఒక అవకాశం కల్పించినప్పుడు దాన్ని నువ్వు సద్వినియోగం చేయాలి.
అంతే తప్ప ఇది నాది నేను ఎందుకు చేయాలన్న స్వార్థ బుద్ధి ఉంటే అది కర్తృత్వానికి వెళ్తుంది. కర్తృత్వం వెళ్ళినవాడు ఫలితం అనుభవించక తప్పదు. మరి ఏం చేస్తాడు? నేను అన్నాడు కదా, నాది అని దాచుకున్నాడు అంటేనే ఇంకా అయిపోయింది. అందువలన పరమాత్మ నీకు దేనికి అవకాశం కల్పించినా, అది దాన ధర్మాలకు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే, ఒక వస్తువు అయినా సరే, ఏదైనా సరే, అది జరిగినప్పుడు నిమిత్త మాత్రులుగా వాళ్ళు కనుక దాని ఎందు ఉంటే ఏ బాధ లేదు. అలా కాకుండా నేను నాది నా వస్తువులు నేను ఎందుకు చెయ్యాలి అన్న బుద్ధి ఇక్కడ ప్రవేశించింది అనుకోండి, ఇంకేం లేదు అక్కడ. కాబట్టి సర్వేశ్వరుని శరణు పొంది తన కర్తవ్యాన్ని ధర్మపూర్వకంగా ఆచరించు వాడిగా దిగులు పొందనేలా, భయపడనేలా. కాబట్టి పరమాత్మ అర్జునులకు కర్తవ్యాన్ని, విద్యుక్త ధర్మాన్ని ధైర్యముతో నిర్భయముతో ఆచరించవలసిందిగా బోధించారు. అది మీ అందరికీ బోధించింది కూడా అదే. ధర్మంగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ధర్మం లేని వాడే దొంగల్లాగా పక్క గదిలోకి వెళ్ళి చేస్తాడు. రహస్యాలు ఉంటాయి. నిర్భయత్వం ఉన్నవాడికి రహస్యాలు ఉంటాయండి. ఏం చేసావురా అంటే నిర్భయంగా చెప్పగలుగుతాడు. లేనివాడు ఎలా చెప్తాడు? వాడు చెప్పలేదు. అందుకని దొంగలకి భయం కానీ దొరలకి భయం ఏంటంటే అంత నాదే అయినప్పుడు భయం ఏమిటి? ఇదంతా నాదే అన్నప్పుడు దేనికి భయపడాలి? పరమాత్మ వాక్యములు సర్వులు తమ నిత్య వ్యవహారములకు అంటే ఆ దైనందిన జీవితములకు జ్ఞాపకం ఉంచుకోవాలి. జీవిత రంగమున మనుషులు పెట్టి చోట్ల అనేక క్లేశములను, ప్రతిబంధములను ఎదుర్కొనవలసి వస్తుంది. అద్దరి ఈ వాక్యాలను స్మరించి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అర్జునుని వలె సమస్తము పరమాత్మ అర్పణం చేసి పరమాత్మను వినిర్మల చిత్తముతో ఆశ్రయించి తన కర్తవ్య కర్మమును నెరవేర్చుతో జీవుడు వ్యతలు అంటే కష్టాలు, దుఃఖాలు, బాధలు ఏమీ లేవు. ఎక్కడి నుంచి వస్తాయంటే రమ్మన్నారా? ఉంటే కదా రావడానికి. అక్కడ లేనే లేదు. ఉన్నది పరమాత్మ. పరమాత్మ ఎందుకు కష్టపెడతాడంటే ఏమీ కష్టపడ్డాడు. పరమాత్మ ఎప్పుడు మంచిగా చేస్తాడు. ఇంకా భాగ్యంలో ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు ఏమైనా కష్టాలు పెడతారేమో కానీ పరమాత్మ ఎప్పుడు కష్టం పెట్టడు. ఆయన దగ్గర లేదు కాబట్టి. నువ్వు కర్మ చేసావు కాబట్టి ఆ కర్మ ఫలితంగా నువ్వు కష్టాన్ని అనుభవిస్తున్నావు. అది గుర్తుపెట్టుకోండి. పొద్దున అమ్మాయి చెప్పినట్టు పూర్వజన్మ కర్మలు అన్నీ ఏం లేవు ఇక్కడ. పాపం పూర్వజన్మ కర్మ అనుభవిస్తున్నానని అనుకుంటారు. పూర్వజన్మ కర్మ అనుభవించడానికి ఏం దగ్గర నువ్వు పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు అసలు కర్మే లేదు. సర్వేశ్వరుని ఆశ్రయించి కర్తవ్యాన్ని నెరవేర్చినాడు ఉత్తమ ఫలితాన్ని తప్పక పొందగలుగుతాడు. విజయాన్ని సాధించవచ్చు. కార్య విజయమునికి ఇదే ఉపాయము. కనిపించు బంధుమిత్రాదులు సిరి సంపదలు ఉన్నవి అన్నయ్యు భవిష్యత్ కాలమందు వినాశమును పొందునవే అయి ఉన్నవి అని స్పష్టంగా తెలుసుకున్న వాడికి ఏ గొడవ లేదు. అంటే తను కూడా నశిస్తాడని తెలిసిన వాడికి ఇంకా దేని మీద మోహం అంటే ఎవరి మీద మమకారము, ఎవరి మీద రాగము, ఎవరి మీద ద్వేషం. ద్వేషం కూడా ఎందుకు వాడు పోతాడు. ఎలా నువ్వు పోతావు, ఎవడికి ముందు పోతాడో ఎవడికి తెలియదు. మరి పోయేటప్పుడు ఎందుకంటే నేను కొన్ని ద్వేషాలు, అహంకారాలు, మమకారాలు ఇంకా రకరకాలుగా అవన్నీ ఏవి అక్కర్లేదు అన్నాడు ఆయన. ఎప్పుడో ఒకప్పుడు అందరూ నశించే వాళ్ళే స్పష్టంగా తెలుసుకున్న తర్వాత. కాబట్టి విఘ్నులు ఇప్పుడే తమ హృదయమందు దానిని చిత్రించుకుని వైరాగ్యాదులను అభ్యసిస్తారు. అందరూ నశించే వాళ్ళే, తాను నశిస్తాడు, తనొక్కడే మిగలడు. కాబట్టి వైరాగ్యాదులు అంటే అప్పుడు ఎంటి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోండి, లేకపోతే శ్మశానాల్లో కూర్చోమని అలా అని కాదు అర్థం అక్కడ. అంటే అతిగా దేని ఎందు ప్రవర్తించిన అవసరం లేదు. అది పిల్లలంతా, తల్లిదండ్రులంతా, ఏదైనా సరే, బంధువులంతా, మిత్రుల, మీ డబ్బా, మీ వస్తువుల, ఇల్లు, ఆకిళ్ళు, దేని ఎందు ఏ మమకారం అక్కర్లేదు. నువ్వు నశించాక ఆ ఇల్లు ఎవరేం చేస్తే నీకేమన్నా వస్తుందా? ఇల్లు కాదు, ఇంకోటి కాదు, ఏదైనా సరే, నీ డబ్బైనా సరే, నీ వస్తువులైనా సరే, నువ్వు చనిపోయాక ఇంకా నీకు అసలు దాంతో ఎక్కడన్నా లింక్ ఉందా? ఏమంటే నేను దయ్యమై వస్తానంటే రాగలవా? రాణిస్తాడా పరమాత్మ? నువ్వు దయ్యం అయితే నేను వస్తాను, నేను దయ్యంగానే ఉండాల్సి బాగా నీ ప్రార్థన చేస్తావు, దయ్యం అవ్వచ్చు నీ ప్రార్థన ఫలితంగా.
అయితే మటుకు ఆయన రాణిస్తాడా? లేదమ్మా. కాబట్టి ఇక్కడ ఏదో అనవసరమైనవి అన్ని నశించేవి. చెప్పాం కదా, రూమ్గా కూడా నీతో రాదు. నువ్వు కష్టపడి ఆ నూనెలు ఈ నూనెలు షాంపూలు వాడి రుద్ది దాన్ని రంగులేసి ఎంత పాలిష్ చేసినా ఇంత బారు జడైనా రాదు, ఇంత పిలకైనా రాదు, ఏది రాదు. అందుకే శాస్త్రంలో బోడుగున్నంత సుఖం లేదన్నా. అమ్మా. ముందే చెప్తాం, బోడుగున్నంత సుఖం లేదు. కాబట్టి ఎందుకు వచ్చిన కావాలంటే ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. అంతేగాని అయ్యో పోయింది దిగులు ఎందుకు అసలు? ఎప్పుడో పోతే కదా, పోయేవి పోతే హాయి, అనవసరంగా లేదు. వాళ్ళ సంరక్షణ కదండి, జుట్టే కాదు ఏదైనా అంతే. అమ్మా. ఎక్కువైన వాటిని సంరక్షించద్దు. హాయిగా చేయాలి. ఏవో ఒక 4 ఉన్నాయి అనుకోండి, గొడవ లేదు. సరే, మొత్తానికి ఆ కృష్ణుడికి ఆయన నమస్కరించి వినమ్రుడై గద్గద స్వరంతో చెప్పాడు. సరే, ఇదంతా కూడా కృష్ణుడిని పొగిడాడు, ఆయన స్తోత్రం చేశాడు. అందరూ మీకు నమస్కరిస్తున్నారు, మీ మహత్యాన్ని కొనియాడుతున్నారు, అది ఇదని చెప్పాడు. కాబట్టి నేను పొగుడుతున్నా అన్నాడు. పరమాత్మ దర్శనం చే రాక్షసులు పలాయనము చిత్తగించుతున్నారు. ఎచ్చట పరమాత్మ ఉండునో, ఎచ్చట పవిత్రత ఉండునో, ఎచ్చట సద్గుణములు విరాజిల్లునో, అచట భూత ప్రేత పిశాచ రాక్షసాదులు కామాది దుష్ట ప్రవృత్తులు ఉండనేరవని. ప్రయత్నంగా దయ్యాలందుకనే రాలేదు. హాయిగా మీరు భగవద్నామస్మరణ చేస్తే ఎందుకు వస్తాయండి, మీ దగ్గరికి రావు. కాబట్టి ఉండవని ఆయనే చెప్తున్నాడు కదా, ఇంకా భాగ్యం ఉంది మీరు. కావున తమ క్షమత కావున జీవులు తమ హృదయ సీమ యందు దేవదేవుడకు పరమాత్మను భక్తి ఆదిలించే ప్రతిష్ఠింప చేసుకొని లోపల మనసులో అన్నారు. మనసులో వేరే ఉంటే ఆయన ఎక్కడ వస్తాడండి? ప్లేస్ ఎక్కడ ఉంటుంది కదా? గుళ్ళు విశాలమైన ప్లేస్ లో కడతారు మామూలుగా, అంతేనా? అంతేగాని ఇళ్ల మధ్యలో ఇరుకు సందులో కడితే పాపం ఆయన ఎక్కడ ఊపిరి ఆడద్దు. అందువల్ల విశాలంగా ఉండాలి మీ హృదయం. ఉంటే అప్పుడు అక్కడ ప్రతిష్ఠ చేసుకోవచ్చు మీరు, ఆయన ఉంటాడు. అంతేగాని హృదయంలో ఉండి స్వామి కొంచెం ఈ ప్లేస్ కాస్త నా పిల్లలకి కాస్త వీళ్ళకి అంటే ఆయన అంటాడు, సరే వాళ్ళని ఉండని నేను పోతున్నా అంటాడు. అందుకని ఆయన కొంచెం విశాలంగా ఉండాలి. మీ రూమ్ అంతా రూమ్ లేకపోయినా ఆయన రూమ్ కొంచెం కట్టినా కాస్త ఆయన కాస్త ఊపిరి ఆడాలి ఆ రూమ్ లో. అన్ని ఆ రూమ్ లోనే పెట్టుకోకూడదు, కొంచెం ఊపిరి ఆడాలి ఆయన. ఊపిరి ఆడితే కాస్త మీ సంగతి చూస్తాడు. ఆయనకే ఊపిరి ఆడకపోతే మీ సంగతులు ఏం చూస్తాడు? దేవుడు గది అని అన్ని ఇప్పుడు చిన్న తలుపేసి ఉంచుతారు. దేవుడు గారు తలుపేసి ఇంకా ఆయన ఏం కనపడుతుందండి? మళ్ళీ పోనీ ఏమన్నా కన్నాలు పెడితే అందులో గంటలు పెడతారు. మరి ఏం చేస్తారు చెప్పండి? ఆయన సైలెంట్ గా బయటకు వస్తా అంటే గంట మోగుతుంది. గంట మోగితే మీకు తెలుస్తుంది. అందుకని ఆయన ఆ లోపల కూర్చుంటారు. దేవుడు తలుపులు పెట్టకూడదు, తలుపులు కొంచెం తీసి ఉంచాలి. ఎప్పుడో ఎవరన్నా వచ్చినప్పుడు ఏదో ఫ్యాన్ అన్నప్పుడు ఏదో కొంచెం సేపు ఇలాగా, అంతేగాని గొళ్ళాలు పెట్టేయకూడదు పాపం ఆయనకి. ఇంకెందుకండి దేవుడు గది? కాబట్టి హాయిగా ఉండాలి. ఆయన కాస్త ఓపెన్ గా ఉండాలి కదండి, ఫ్రీగా ఉండాలి. అంతటా ఆయనే ఉన్నాడు కదా. కాదండి మా ఇంట్లో నేను బంధించానంటే ఆయన అసలు ఉండకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ పరమాత్మను భక్తి ఆదులచే ప్రతిష్ట చేసుకోవాలి. అజ్ఞానాదులు దర్పాదులు రాగద్వేషాదులు కామక్రోధాదులు అటు నిలవలేక అప్పుడు పరిగెడతాయి. అంతేగాని ఫస్ట్ అవి పెట్టి రాను అన్న అంటే ఆయన రాడు. అవి పోతే ఆయన వస్తాడు. నువ్వు అవన్నీ పెట్టి రమ్మంటే కాస్త శుభ్రం ఉండాలి. దేవుడి దగ్గర దేవుడి దగ్గర పెట్టుకున్నా అది కాస్త శుభ్రంగా ఉండాలి. అంతేగాని ఎప్పుడో కడుగుదానులేండి అని అనుకోకూడదు. మీ రూములు శుభ్రం చేస్తున్నా దేవుడి రూమ్ శుభ్రంగా ఉండాలి కాస్త. ఎప్పుడు కాస్త గాలి వెలుతురు అలాంటివన్నీ కొంతమందికి ఉంటే కొంతమందికి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ శుభ్రత అనేది ఉండాలి. జిడ్డు జిడ్డుగా రోజు అక్కడ నూనెలకు వచ్చినా చేసినా హాయిగా రోజు కాస్త తుడిచి ఒక కాస్త ముగ్గేసి ఆయనకు మంచి కాస్త శుభ్రమైన దీపంలో ప్రవిగలో దీపం పెట్టాలి. అంతే తప్ప గుడ్డతో తుడిచేసి కాగితంతో తుడిచేసి అయ్యో నూనె వేస్ట్ అయిపోతుందండి అని అంటే తర్వాత ఏమవుతుందో. ఎందుకంటే ఆయనకి ఎంగిల్ది పెడితే ఏమవుతుందండి? మీ చేత కూడా ఆయన అలాగే చేస్తారు. మీరు తింటారా? ఎంగిల్ది తినరు కదా. మీ ఎంగిలే మీరు తింటూ దాచుకుని ఎవరో కొంతమంది అక్కడ దాచుకుంటారు, సగం తిని సగం దాచుకుంటారు. అది పరమాత్మకి ఎప్పుడు కూడా నూనె మిగిలిందని పెట్టకండి, తీసేసి కొత్తదే పెట్టాలి.
రాక్షసులు బయటే కాదు హృదయమందును కూడా ఉంటారు. కాబట్టి అదే అసుర గుణములు అంటే. భగవద్ ధ్యానము చేత, భగవత్ సంకీర్తనము చేత పరమాత్మ ఎప్పుడు జీవుడు తన యందు ఆహ్వానించుకుంటాడో అప్పుడిక ఆ ఆసురీ సంపద వెంటనే పారిపోతుంది. ఈ సత్యమును నిరూపించుటనే పరమాత్మని స్థితి చేయాలి, స్తోత్రం చేయాలి, లోపలున్న గుణాలు పోవాలి అని. అందుకే నిరంతరం చేయమన్నది. సర్వకాల సర్వవస్థలందు చెయ్యండి నామస్మరణ అని చెప్పిందే మీలో ఉన్న గుణాలు కూడా పోవడానికి. లేదా ఆ గుణాలు ఎక్కడ పోతాయండి? మళ్ళీ రావట్లా అప్పుడప్పుడు కొన్ని. మీరు నామస్మరణ ఆపంగానే పారిపోయిన రాక్షస గుణాలు మళ్ళీ దగ్గర రావు. ఒక్కసారి రాక్షస గుణాలు ఎందుకంటే పిలవటం? కాబట్టి దైవాన్ని పిలవండి. దైవాన్ని పిలిస్తే ఆ దైవాన్ని గట్టిగా పట్టుకుంటే అప్పుడు ఇక మళ్ళా రాక్షస గుణం మీ దరిదాపుల్లోకి రాదు. అది జరిగితే కదా మోక్షం. కాబట్టి రాక్షస గుణం తలుచుకోకండి. అబ్బో అప్పుడు అసలు ఏం కోపడేదా, అప్పుడు అందరు భయపడ్డారని ఇప్పుడు ఎవరు భయపట్టాలా అని చింతించకండి. వాడు భయపడితే మీకుంటే భయపడిపోతుంది. ఇప్పుడు వాళ్ళతో పని, పరమాత్మతో పని పెట్టుకోండి. కాబట్టి అన్ని తెలుసుకోండి. సరే, మొత్తానికి ఆయన పొగిడాడు బాగా. అనంత రూప దేవదేవ జగదాశ్రయ ఇలా అన్ని పొగడతలేం అక్కర్లేదు. ఆయన స్తోత్రం చేసినప్పుడు పొగడత అవసరం. స్తోత్రం ఎందుకండి? ఆయన్ని నమస్కారం చేసి ఆయన దగ్గరే ఉంటే. ఇప్పుడు అంటే అర్జునుడు కొత్తగా చూస్తున్నాడు కాబట్టి స్తోత్రం చేశాడు. మీకు కూడా మళ్ళీ పరమాత్మ కనపడితే స్తోత్రం చేయొచ్చు. అప్పటి వరకు సాధన చేయండి. ముందు ఆయన కనపడాలంటే సాధన చేయాలి కదా. కనపడాలంటే ఇప్పుడు ఆయన కనపడినట్టు కనపడాలా? విశ్వరూపం కనపడడానికి సాధన చెయ్యకు, నువ్వు విశ్వరూపుడు అవడానికి చెయ్యాలి. విశ్వరూపం అక్కడ చూపించిందంటే అక్కడ ఒక ఆయన విశ్వరూపం కనపడాలని సాధన చెయ్యరాదు. అక్కడ ఆయన మనుష్య రూపం పొంది అవతారం ఎత్తి ఉన్నారు అక్కడ. అందువలన అర్జునుడికి ఆ విశ్వరూపాన్ని ఆయన చూపించారు కాబట్టి అక్కడ అది జరిగినది. అంతే తప్ప ఇక్కడ మీరు విశ్వరూపం కోసం సాధన చెయ్యటం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆ విశ్వాత్మకుడు అవ్వడానికి సాధన చేస్తున్నారు. ఆ విశ్వరూపం మీరే అవ్వడానికి. అంతే తప్ప ప్రత్యేకంగా ఏదో విశ్వరూపం విడిగా చూడటానికి కాదు. అలాంటి ఆశలు పెట్టుకోకండి. అలాంటి విశ్వరూప దర్శనం జరగదు. అక్కడ ఆయన ఒక రూపం దాల్చి వచ్చారు కాబట్టి తన అనంత ఇది బ్రహ్మాండాన్ని ఆ శిష్యుడిగా ఉన్న అర్జునుడు కోరుకున్నాడు కాబట్టి చూపించాడు. ఇప్పుడు మీరు మళ్ళీ పరమాత్మని ధ్యానం చేసి స్వామి నీ విశ్వరూపం అంటే మీ జన్మ వృధా. బాగా గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప విశ్వరూపం కోసం ప్రయత్నం చెయ్యరాదు ఎవరు. విశ్వరూపం గురించి మీరు ప్రయత్నం చెయ్యరాదు. అంటే విశ్వరూపం అంటే విడిగా ఉన్నది ఆ బ్రహ్మమే విశ్వము. అక్కడ అతను ఒక రూపం పొంది వచ్చాడు కాబట్టి ఆ విశ్వరూపాన్ని అతన్ని కోరుకున్నాడని చూపించాడు ఆ బ్రహ్మాండాన్ని. మీరు బ్రహ్మాండమే బ్రహ్మాండం పొందాలంటే ఆ బ్రహ్మస్వరూపం అవ్వడానికి సాధన చేస్తూ మళ్ళీ ఇంకోటి ఏదో చూడాలని అంటే జన్మ మొత్తం వృధాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరికి అలాంటి భావనలు ఇచ్చిన వాళ్ళు సాధన ఫలించదు. మీరు చేసేది నామరూపరహిత స్థితి, జీవ బ్రహ్మైక్యము, మోక్షము, ఆత్మగా రూపొందడానికి చేస్తున్నారు తప్ప ఏదో చూడడానికి కాదు. ఏదో చూడాలని అనుకుంటే ఈ సాధన ఎందుకు? మళ్ళీ వేరే మాంత్రికాలకు వెళ్ళాలి. అందువల్ల అనవసరమైన సమయాన్ని వృధా చేసుకోకండి. బుర్రలో ఏం పెట్టుకోకండి. బోధలో కాబట్టి చెప్పాను. నేను చాలా వరకు మీకు కొన్ని చెప్పను. ఎందుకంటే ఇలాంటి భావనలతోనే ఉంటారు. ఒకటిగా భావన చేసుకుంటే లేని కొంత అవుతుంది. మీరు విశ్వరూపం అది స్వస్వరూప సాక్షాత్కారం అనే ఎన్నిసార్లు చెప్పబడింది. స్వస్వరూప సాక్షాత్కారం అంటే మిమ్మల్ని మీరు చూసుకోవటం అనే. కాబట్టి అందుకే అన్నిటికీ బుర్ర ఉపయోగకూడదు. ఏమిటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు వేరే దానికి వెళ్ళదు. సరే, ఎందుకులే పరమాత్మ చెప్పకుండా దాట వేయటం అని చెప్పి నేను ఆ విశ్వరూపం అనేది చెప్పాను తప్ప ఇలాంటి భావనలు ఎన్నటికీ కలగరాదు. మీరు ఏదో చూడాలని ఏదో పొందాలని ఎప్పుడు సాధన చెయ్యరాదు. ఈ సాధన మీకు చెప్పబడిన సాధన సరే దానికి ఉపయోగపడుతుంది కాదనట్లేదు. కానీ అప్పుడు మీరు జన్మరాహిత్యాన్ని పొందలేరు. మీ యొక్క జన్మ సార్థకత పొందదు. ఏదో పొందాలి, ఏదో లభించాలి అన్న భావం ఇంకా మీ మనసులో ఉంటే జన్మరాహిత్యం లభించదు కాక లభించదు. నేనునే ఉండద్దంటే మళ్ళీ ఇంకోటి ఏదో పెట్టుకుంటే ఎలా ఉంటుంది?
కాబట్టి డబ్బు మీద కాదు, మీ వస్తువుల మీద కాదు, మీ మీద కాదు, దేని మీద కూడా ఇది నాది అన్న భావన మీకు ఉన్నప్పుడు మీకు జన్మరాహిత్యం కాదు కదా, ఆనందం లభించదు. ఉన్నన్నాళ్ళు మీరు ఆనందంగా ఉండాలి అంటే దేని యందు కూడా నేను, నాది, నావి అన్న భావనలు మీలో ఉండరా. అప్పుడే అలా మీరు ఎన్నాళ్ళు బతికితే అన్నాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆ జన్మరాహిత్యాన్ని పొందుతారు. కాబట్టి మనసులో లేస మాత్రమైన ఎటువంటి భావనలు ఉండరాదు. నేను ఇదే చెప్పలేదు ఆయన గురించి ఇన్ని చెప్తే ఇంక మీరు ఇప్పుడు మళ్ళీ రూపం గురించి ప్రార్థన చేస్తే జన్మ వృధా. ఆయన ఎప్పుడు చెప్పలేదు నా రూపం గురించి, చెప్పాడు ఎక్కడన్నా? ఎక్కడా చెప్పబడలేదు. మరి ఎందుకు మీకు రూపం గురించి ఎందుకు ఆలోచన వస్తున్నది? ఆ రూపం పొందితే ఏమిటి? ఆ రూపాన్ని చూస్తే ఏం చేస్తారు? అర్జున్ లాగా భయపడి నాయన మళ్ళీ మామూలుగా ఉండంటారు. ఆ కాస్త సాధన అంతా వృధా చేసుకుంటారు, జన్మ వృధా అవుతుంది. గుర్తుపెట్టుకొని మీరేమి అర్జునుడు 400 ఏళ్ళు వాళ్ళు అప్పుడు ఆ యుగంలో అలా బతికారు, మీకేం లేదు, అంత ఆయుష్ లేదు. గుర్తుపెట్టుకోండి. 100 ఏళ్ళు కూడా బతుకుతారా లేదో తెలియదు. ఇప్పుడే అవయవాలు సరిగ్గా మీకు ఇది లేకపోతే ఆ తర్వాత వింటాయా మీ మాట? ఎవడు చేస్తారు? ఎన్నోసార్లు చెప్పుకున్నాను. అందువల్ల అన్ని సరిగ్గా ఉన్నప్పుడే సాధన చేసి ఏది మీకు చెప్పబడుతున్నదో గురువుల ద్వారా నుండి కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు. అదే వశిష్ఠుల వారు కానీ అద్వైతంలో ఏది బోధించబడుతోందో దానికి ప్రయత్నం చేయండి, అనవసరమైన వాటికి ప్రయత్నాలు చేయకండి. సరే చేస్తే నేనేం చేయలేను అనుకోండి, మీ ఇష్టం, మీ జన్మ వృధా చేసుకుంటా అంటే చేసుకోండి. గురువుగా నేనెప్పుడు అవి చెయ్యనమ్మా. ప్రోత్సహించను. అద్వైతంగా బోధించే సద్గురువులు ఎప్పుడు కూడా మిమ్మల్ని వేరే వాటికి ప్రోత్సహించరు. అది ఎవరిది వాళ్ళదే. రమణ మహర్షి కూడా వాళ్ళని నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు ఆయన. అంతే తప్ప తప్పకుండా అవే చేసుకో ఇవి చేసుకో అని ఆయన ఏం చెప్పలేదు. ఇది చేయని చెప్పలేదు, అది చేయని చెప్పలేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు. కాబట్టి ఇక్కడ సుస్పష్టంగా మీరు ఆశ్రయించింది జన్మ రాహిత్యానికి అని కాబట్టి నేను అంత నిష్కర్షగా చెప్పగలుగుతున్నాను. లేదండి అని మీరు కూడా నిష్కర్షగా మాకు ఇదే కావాలండి అంటారా, చాలా సంతోషం. ఆ ప్రయత్నాలు చేసుకోండి, నేనేం వద్దను. ఏదమ్మా స్పష్టత ఉండాలి. ఆశ్రయిందమ్మా. సాధన చేసేవాడికి తాను దేనికి సాధన చేస్తున్నాడు, తన లక్ష్యం ఏమిటి అనే దాని యందు స్పష్టత లేకపోతే అంతా వృధా అవుతుంది. కాబట్టి అతనికి నమస్కరించాడు ఆయన. ఇంకా పరమాత్మ చెప్తున్నారు, అనన్య భక్తి గల వారి ఎడల పరమాత్మ అనుగ్రహాన్ని చూపుతారు. కాబట్టి ఎవరు ఇంతకు ముందు చూడని ఈ యొక్క విశ్వరూపాన్ని నీకు నేను చూపించాను అని చెప్పాడు ఆయన. నీవు తప్ప మరి ఒకరు ఎవరు నువ్వు ఈ మనుష్య లోకమున, అర్థమైందా? ఆయన మనుషుడుగా పుట్టాడు కాబట్టి మనుష్య లోకమున ఎవరు చూడలేదన్నాడు. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదది. పరమాత్మ స్వరూపాన్ని సామాన్యులు ఎవరు దర్శింపజాలరు. ఎంతయో హృదయ నిర్మలత, చిత్తశుద్ధి, అనన్య భక్తి కలవారు మాత్రమే ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే దర్శించగలుగుతారు. కనుకనే దుర్దర్శం అనకుండా దుర్దర్శం అని చెప్పారు. మహాదుర్లభము. ఇదంతా రూపానికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు రూపం గురించి మీరు అనవసరంగా లేనిపోనివి చేసుకోకండి. మీరు మీ లక్ష్యం ఏమిటో గుర్తుపెట్టుకోండి, లక్ష్య సాధన ఎంతే ఉండండి తప్ప మహోన్నత గుణములు ఎవరికైతే ఉంటాయో వారు మోక్షాన్ని తప్పకుండా పొందగలుగుతారు. 5 లక్షణాలు. సరే, ఇక్కడ అనన్య భక్తిచే 5 గుణాలు చెప్పాడు. ఏమిటంటే తెలుసుకొనటం, పరమాత్మని చూడాలనుకోవటము, ప్రవేశం. ఇది కాదన్నమాట, 3 ఉంది. సరే, ఏదైతేనే గుణాలు ఉన్నాయి కదా మీ దగ్గర, ఆ గుణాలు ఉంటే చాలు. మంచి గుణములు, అనన్య భక్తి కలిగి ఉండాలి. మహోన్నత గుణములు ఎవరైతే అవలంబించి ఉంటారో వాడు తప్పకుండా మోక్షాన్ని పొందగలరు. ఇక్కడ జాతి మతముల విచక్షణ ఏమీ లేదు, యోగ్యతయే ప్రధానం.
ఔషధం ఎవరు త్రాగినను రోగం నయమవుతుంది కదా. ప్రమిద తైలము వట్టి నిప్పు పెట్టే తెచ్చుకొననిచో దీపం ఎవరికైనా వెలుగును కదా. తెచ్చుకొనినచో సారీ గీత ఎందుకు విశాల భావంలో ఉంటాయి. సరే ఇదంతా కూడా సరే. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మహోన్నత గుణం రాక్షస గుణంలో ఎవరి యందు లేవో వారికి తప్పకుండా ఆ మోక్షం అనేది దొరుకుతుంది. ఇక్కడ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అంటే స్వస్వరూప సాక్షాత్కారం. ఉన్నది బ్రహ్మమే అన్న భావన మీలో స్థిరీకరింపబడి అంతటా కూడా ఆ భావమే ఉంటుంది తప్ప నేను అన్న నామరూపముల వ్యవహారం జరగదు. కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు. దైవ సంబంధములకు పూజ ధ్యాన జపాదులు గావించేవాడు ఏ కార్యము చేసినను పరమాత్మ అర్పితముగా చేయవాడు పాపకార్యములను చేయక సత్కర్మలని ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించువాడు. అట్టివాడు చిత్తశుద్ధిని పొంది భగవత్ కృపకు పాత్రుడై ఆత్మ విజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు. అది ఒక క్రమము. ఏంటి అసలు తెలియని వాడు, ఏది బోధ జరగని వాడు. అప్పుడు అది ఇవన్నీ కూడా చెప్పింది. అనన్య భక్తితో ఎవరైతే పరమాత్మని శరణు పొందుతారో అంటే రూపం ఉన్న పరమాత్మని శరణ పొందుతారో వాడికి ఒక క్రమంగా ప్రహ్లాదుడికి జరిగినట్టుగా అలా జరుగుతుంది. అది చెప్పాడని మనుజుడు తన దైనందిన కార్యములన్నిటినో ఆచరించాలి. వానన్నిటినీ పరమాత్మ బుద్ధితో అర్పణ చేస్తే అవి దైవ పూజగా పరిగణించబడతాయి. అదే కదా చెప్పింది. దైనందిన జీవితంలో అద్వైతాన్ని ఆచరించడం చెప్పింది అదే. మనసా వాచ కర్మణ మీరు అద్వైతంగా ఉండాలి. టెన్షన్ పడక్కర్లా ఏమైపోతుందో అని ఎప్పుడూ టెన్షన్ పడక్కర్లా. అద్వైతులుగా ఉండండి. సర్వము మీది మీకే ఉంటుంది. మీదన్నది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది. మీది కాంది ఎలాగైనప్పుడు. కాబట్టి ఇక్కడ ఈశ్వర అర్పణ బుద్ధితో ఉండండి. దైనందిన జీవితంలో ధర్మంతో ఉండండి. తప్పకుండా అన్ని కూడా అవన్నీ మిమ్మల్ని మోక్ష మార్గానికి తీసుకెళ్తాయి. పరమాత్మనే పరమ ప్రాప్యముగా పరమ లక్ష్యముగా తలంచి దైవ తత్పరుడై ఉండువాడు వాడే పరమాత్మకి ఇష్టుడు. సామాన్యముగా జనుల్లో పెక్కరు ప్రాపంచిక విషయములనే పరమ గమ్యములుగా భావించి వాని కొరకే అహోరాత్రాలు కృషి చేస్తూ ఉంటారు. కానీ దృశ్య పదార్థములన్నీ అసద్వస్తువులు నశ్వరములు కావున అవి బంధ విముక్తిని కలిగింపజాలవు. పరమాత్ముడు ఒకటే ఈ ప్రపంచం నందలి సద్వస్తువు కావున అతనినే లక్ష్యముగా గమ్యముగా జీవుడు తలంచి తత్ లక్ష్య ప్రాప్తికై ప్రయత్నించాలి. అప్పుడే అతను ఆ పరమాత్మను పొందుతాడంటే మోక్షాన్ని పొందుతాడు. జీవ బ్రహ్మైక్యం కలుగుతుంది. అప్పుడే పరమానంద ప్రజలకు పరమాత్మ ఎందే అతిశయ భక్తి కలిగి ఉండాలి. తదితర పదార్థములందు కాదు. జనన మరణముల నుండి తప్పించజాలని పదార్థముల ఎడల భక్తి ఉన్నచో ఏమి ప్రయోజనము. కాబట్టి భగవద్భక్తిచే అచిర కాలంలో జీవుడు పరమాత్మ పదాన్ని పొందవచ్చు అప్పుడు. కాబట్టి అందరూ కూడా వస్తారు. ఏ మార్గంలో వెళ్తున్నారో దాని లక్ష్యం ఉండాలి. అర్థం కానివి అర్థం చేసుకోవాలి తప్ప ఇది బోధ చేస్తూ ఉన్నప్పుడు మీకు అర్థమైన దానిని అనుకుంటే అది పొరపాటుగా మీరు సాధన ఇంకో మార్గంలోకి వెళుతుంది. అప్పుడు గమ్యస్థానాన్ని ఈ జన్మలో పొందలేదు. ఇప్పుడు మీ లక్ష్యము ఈ జన్మలోనే గమ్యస్థానం చేరటం అంతే తప్ప ఇంకో 10 జన్మలకు కాదు. అందువలన అందరూ జాగరూకులై శ్రద్ధాభక్తులతో వినండి. అర్థం కానిది అడగండి తప్ప అర్థమైంది అనుకోవటం కూడా మూర్ఖత్వమే అవుతుంది. అందువలన జాగరూకతతో ఉండండి. సర్వకాల సర్వావస్థలందు ఆ పరమాత్మనే శరణు పొంది ఆ నామస్మరణ చెయ్యండి. దేని యందు కూడా నాది నేను నాది అన్న ఈ భావాన్ని నశింప చేసుకోండి. అది మిమ్మల్ని అనవసరమైన లంపటల్లో పడేస్తుంది. ఇక అందులోంచి బయటికి రావడం చాలా కష్టం. అది ఏదైనా సరే. శుభం.